ఓం స్తుతా మయా వరతా వేదమాతా ప్రచోదయంతాం పావమానీం ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మొదట మనము ఈ 4 రోజులు అనుపస్థితంగా ఉన్నాం కాబట్టి మన ఆన్లైన్ మిత్రులందరూ ఎదురు చూస్తుంటారు. ఆ కారణంగా వారికి సమాధానం చెప్పాలి కనుక ఈ 3 రోజుల 3 దివస ఆవాసీయ శిబిరం యొక్క అనుభవం, ఇక్కడ ఏం జరిగింది, ఆశ్రమం ఎలా అనిపించింది, ఆశ్రమం అనేటువంటిది ఉన్నదా లేదా, మరి వారికి రావాలని అనిపిస్తే ఎట్లా, మీకు మీ స్వ అనుభవాన్ని సూటిగా 1-2 మాటల్లో చెప్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఈ 3 రోజుల శిబిరం యొక్క అనుభవాన్ని నేను అక్కడ గ్రహించిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఈ 3 రోజులు అన్నట్టు అనిపించలేదు అక్కడ. ముఖ్యంగా అవి రోజులు ఎలా గడిచిపోయినాయో తెలియకుండానే అలా ఆ వాతావరణం, అక్కడి యొక్క పరిస్థితులు మాకు ఎంతగానో ఒక ఉన్నతి వైపు ప్రభావితం చేశాయి. ఎలా అంటే ఆత్మికంగా మా ఆత్మిక ఉన్నతి సాధించుకోవడానికి, పరమాత్ముని గురించి తెలుసుకోవడానికి, ఆ తర్వాత ప్రకృతి గురించి తెలుసుకోవడానికి ఎంతో అనువైన వాతావరణం నాకు అక్కడ కనిపించింది పూర్తి స్థాయిలో. ఎట్లా అంటే ఉదయం లేచిన మొదలు 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆ సమయం ఎలా గడిచిపోయిందో అనేది చాలా అద్భుతంగా ఉంది. కాలాంశాలు కూడా అన్నీ ఎంతో ఉపయోగకరంగా, భౌతికంగా, తర్వాత శారీరకంగా, ఆత్మికంగా, పరమాత్మ పరంగా అన్నీ తెలుసుకోవడానికి ఎన్నో విషయాలను, ఆ తర్వాత ఎన్నో కొత్త విషయాలను కూడా గమనించడం. అవే కాకుండా అక్కడ ఉన్న పరిసరాలు, ప్రకృతి పరంగా ఆచార్య గారు మాకు కొన్ని విషయాలు కూడా పరిచయం చేసి, కొన్ని రకాలైన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, కొన్ని వనస్పతుల పరిచయం కూడా చేశాడు. అద్భుతమైన విషయాలుగా అవన్నీ నేను భావిస్తున్నాను. ఎంతో ఉపయోగానికి అవి మనకు పనికి వచ్చే విషయాలుగా గుర్తిస్తున్నాను. ఆ తర్వాత అక్కడ ఎంత ఆనందాన్ని మాటల్లో చెప్పడానికైతే రాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుందని మనకు తెలుసు. ఎట్లాగైతే భగవంతుడిచ్చే ఆనందాన్ని ఆత్మలో అనుభవిస్తామో అలాగే ఉంది. తర్వాత అక్కడ వ్యవస్థలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా పొద్దున వ్యాయామం, శరీర వ్యాయామాలు, ప్రాణాయామాలు అవి కూడా ఎంతగానో నచ్చాయి.
అవి మన శరీర ఉన్నతికి, ఆత్మికోన్నతికి వాటి అభ్యాసం ద్వారా ఎంతగానో నాకు ఉపయోగపడేటట్లుగా నేను అనుభవించాను. తర్వాత ఆహారం విషయంలో గూడా అక్కడ మన సాధనకు అనుకూలమైన ఆహారం ఎలా ఉండాలనేది గూడా గ్రహించడం జరిగింది. ఎంతో అనువైన ఆహారం అమృత ఆహారంగా భావించాం. ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని మనకు ఎంతో ఉపయోగపడే విధంగానే ఉంది. ఒక విషయం ఇది అవసరం లేదు అన్నట్లుగా నా దృష్టిలోకి రాలేదు. అందుకొరకే ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఒక అవకాశం ఆచార్యది కల్పించడము మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా చాలా విషయాలుంటాయి మామూలుగాని, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. ఓం నమస్తే. భాగ్యలక్ష్మమ్మ గారు. ముని గారు చెప్పండి. ఓం ఆచార్య, అందరికీ నమస్కారములు. కేవలం 3 రోజులేనా? ఇప్పుడైపోయినాయి, ఏం తెలియలేదు. ఒకటే రోజు ముందు పోయినా మేము సాయంత్రం వరకు దాదాపుగా అదృష్టవంతులు ఈ శిబిరంలో పాలు పంచుకోవాలని సంకల్పం చేసిన వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చారు. మొదటి రోజే శిబిరంలో ఎంత మంచిగా అనిపించిందంటే, ఆ ఆహ్లాదమైన ఆ యజ్ఞశాల, ఆ సభాభవనము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఆహ్లాదము మనోహరంగా అనిపించినాయి. తర్వాత నిరంతరము అగ్నిహోత్ర జపం లోపల పారాయణము. వేద పారాయణం అంటే ఈ విధంగా ఉంటుందా? అగ్నిహోత్రంతో కలిపి ఈ విధంగా చేస్తారా అనేటువంటి ఒక మంచి అనుభూతి. ఇంత పెద్ద మొద్దులు పోసి సరి అయినగా సమిధలు ఎట్లుండాలా, నెయ్యి ఎప్పుడు వేయాలా అనేటువంటి అగ్నిహోత్ర అనుభూతి చక్కగా అక్కడికి వచ్చినటువంటి ఆ కమిటీ సభ్యులు కూడా సేవా నిరతితోటి అహర్నిశలు వాళ్ళు ఎప్పుడు పండుకున్నారో లేదో తెలియదు, అని మాకు మాత్రము పరిపూర్ణంగా సేవలు అందించారు. మేము అనుకున్నాము, అరే ఇంత బాగా ఉంటుందని నేనే అనుకోలేదు, ఎక్కడ ఇబ్బంది పడతామో ఏమో ఈ ఓల్డ్ ఏజ్ లోపల అని అనుకున్నాము. కానీ మేము అనుకున్నది దానికి విరుద్ధంగా పరిపూర్ణమైనటువంటి తృప్తిని, సంతోషాన్ని మేము పొందగలిగాను. విషయానికి వస్తే ఆహారం ఎట్లుంటుందో ఏమో అని కొంచెం సందేహం ఉండే, కానీ ఆహారం కూడా అమృత ఆహారం. కరెక్ట్ సమయానికి ఆ దాయమ్మ కరెక్ట్గా రుచికరమైనటువంటి భోజనము, తృప్తికరమైన భోజనము మాకు అందించారు. ఆచార్యుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, అందరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి చక్కగా యోగాసనాలు, ధ్యానము, తర్వాత ఆచార్యుల వారి యొక్క అనుభూతి మాకు చాలా నచ్చింది. ఈ అవకాశాన్ని ఇంకా ముందు కూడా అందరూ వినియోగించుకొని జీవితంలో ఒక శుభయాత్ర మనం యాత్రలు చేస్తాము, కానీ ఇలాంటి యాత్రలు చేయాలి. ఇలాంటి యాత్రలు చేస్తే మన జీవితంలో ఒక మైలురాయిలాగా మనం తెలుసుకొని మన జీవితంలో పరివర్తన జరుగుతుంది. ఆ పరివర్తననే మనం కోరుకోవాలి. పరమాత్మని, ఆత్మను, ప్రకృతిని ఏ విధంగా దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాము, అది అక్కడ నాకు అనిపించింది. ఈ విధంగా ప్రయత్నం చేసి అందరూ అనుభూతి పొందాలని ప్రార్థిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఆచార్యానికి ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. ఓం శుభం. ఇప్పుడు
దేవముని గారు ఉన్నారు ఆశ్రమంలో, వారి అనుభవాన్ని చెప్తుంటారు. ఆచార్య వారికి వందనములు, మిగతా సాధకులకందరికీ వందనములు. కనిపించండి. ఈ 3 రోజుల యొక్క కార్యక్రమం వారు ఆచార్య వారు దూరభాష ద్వారా వస్తున్నారు కాబట్టి ఆచార్య వారు ఇద్దరు ఉన్నారు. ఓం ఆచార్య వారికి వందనములు, సాధకులకందరికీ వందనములు. ఈ 3 రోజుల యొక్క కార్యక్రమము మనసుకు ఒక అంకురార్పణ కలిగించినటువంటి కార్యక్రమం. ఇది నిజంగా జీవితంలో అనుసరించుకుంటూ పోతుంటే మనము ఉన్నతిని పొందుతాం, ఆనందాన్ని పొందుతాం ఉద్దేశంతోనే కోరుతున్నాం. కొంచెం కనపడండి స్వామి. ఇప్పుడు బాగుంది. అట్లా చాలా మంది సన్యాసులు వచ్చారు, వానప్రస్థులు వచ్చారు, మిగతా వాళ్ళంతా సాధకులుగా చూశారు. వారి యొక్క కార్యకలాపాల్లోని మనము శీఘ్రముగా అనుభవించాం. ఆచార్య యొక్క వాణిలో మీరు నెమ్మదిగా ప్రశాంతంతో వారు మనకు అందించినటువంటి వాణి ద్వారా మనకు జ్ఞానం కలుగుతున్నది, కలిగించేటందుకు ప్రేరేపిస్తున్నది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను కూడా పాల్గొనేటందుకు అవకాశం కలిగింది. కాబట్టి మీ అందరికీ ఆచార్యుల వారికి మరి ఒకసారి వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ విజయలక్ష్మమ్మ గారు. నమస్తే ఆచార్య. చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే ఆ యొక్క కమిటీ సభ్యుల ఆప్యాయత, ప్రేమ, వాళ్ళే ఏ మాత్రం మాకు కొదవ లేకుండా చేశారు. ఆచార్య కూడా ఏమంటారు, నేను ఎప్పుడు చూడలేదు నేను ఉన్నా కూడా. యజుర్వేద పారాయణము, యజ్ఞము అద్భుతంగా జరిగింది. పాటలు కూడా అందరూ ఉత్సాహంగా పాడారు, పాడుకున్నాం. అసలు టైం ఈ 3 రోజులు అయిపోయినాయా అనిపించింది. ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్తుంటే అయ్యో నేను ఎందుకు చెప్పలేదు, ఇంతే కదా అనుకున్నాను. మళ్ళీ ఉన్నతి అంటే ప్రజల ఉన్నతి కొరకు, మా ఉన్నతి కొరకు ఆచార్య ఇలాంటి విషయాలు ఎక్కడికైనా యాత్ర పోతే చూస్తాం వస్తాం, అంతేగాని ఇలాంటి జ్ఞాన సంబంధమైనటువంటి యాత్ర మనం అందరం తెలుసుకొని వెళ్తేనే మన ఆత్మ ఉన్నతి కలుగుతుంది. ఆ దాయమ్మ కూడా ప్రేమగా అమ్మా అని ఎంత మధురంగా మాట్లాడింది. ఆ ఆహారం కూడా చాలా ప్రేమగా చేసింది. కమిటీ సభ్యులు కూడా మేమందరం కూడా ధన్యవాదాలు. ఓం నమస్తే. సువర్చలమ్మ గారు. భాగ్యలక్ష్మి గారు మీ ఇట్లా ఉన్నారు, వినపట్లేదు. సువర్చలమ్మ గారు చెప్పండి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ 3 రోజుల యాత్ర బహుశా వైకుంఠ యాత్ర అని మనం విడిగా చెప్పుకుంటాం చూసారా, అంతకంటే చాలా గొప్పగా ఉందన్నమాట. ఆశ్రమ వాతావరణము. మనం ఆశ్రమానికి గృహస్థులుగా ఉన్నాము కాబట్టి ముఖ్యంగా ఆశ్రమం ఎలా ఉంటుంది అనేటటువంటి ఆ పరిచయం కూడా మనకు కావాలి. ఒకసారి అయినప్పుడు మాత్రమే దీంట్లో సఫలం కాగలుగుతాము. ఈ ఆశ్రమ వ్యవస్థ చేసినటువంటి మా హనుమాన్లు గారు ఉన్నారు, వారెవరు శ్యామలరావు గారు. మన రాముని
తీసుకుంటాం కాబట్టి వారి చరిత్ర ప్రకారంగా ఈ ఆశ్రమం కూడా వృద్ధి చెందుతుంది. పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. అట్లాగే బాలరాజు గారు కూడాను రాముడికి ముగ్గురు ఉన్నారు కదా, తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఆ ముగ్గురు స్వరూపంలో కూడా బాలరాజు గారే వ్యవహరించారు. ఆచార్యజీ గారు వారు రాముని ధర్మ స్వరూపంలో ఉన్నారు. రాముల వారికి గురువు ఎలా ఉన్నారు, మా ఆచార్యజీకి కూడా పరమేశ్వరుడు గురువు అన్నమాట. ఇక వేరే గురువు ఎవరు లేదు, వారే తానే ఆది గురువు. కాబట్టి మా ఆచార్యజీ వారికి వారే గురువు. కాబట్టి వాల్మీకి రామాయణంని ఎలా నడిపించి అందరం దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నామో ఈ గృహస్థాశ్రమం కూడా అలాగే వృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాల్మీకి రాముల వారి అంతరంగాన్ని గ్రహించే దాన్ని రచించగలిగారు. ఆచార్యజీ పరమేశ్వరుని సందేశం ఏముందో అదే విధంగా అనుభవంతో గ్రహించి మనకి అందరికీ తెలియచేస్తున్నారు. కాబట్టి ఆశ్రమము వృద్ధి చెందుతుంది. కాదు మనమందరం ఎవరు ఇప్పుడు వింటున్నాము ఆచార్యజీ అని, దీంట్లో విన్నది వేరుంటుంది, సమీపంలో కూర్చొని ఉన్నది చాలా తేడా ఉంటుంది అన్నమాట. వారి సమీపంలో ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి శక్తి మనలో కూడా ప్రవహిస్తుంది. అటువంటప్పుడు మనకి కొంత జ్ఞానం సహజంగా వస్తుంది అనమాట. ఈ 3 రోజులు అక్కడ ఉన్నాము అని అంటే అసలు ఎక్కడున్నామో ఏంటో ఒక్క నిమిషం కూడా అసలు ఏది కష్టం అనేది అసలు అనిపించలే. అంత సంతోషంగా ఉంది. అక్కడ జరిగేటటువంటి 2 కావాలి, యజ్ఞము యాగము. యాగము అంటే మనం చేసేటటువంటి యజ్ఞము. తర్వాత యోగము అంటే కలయిక. ఆ కలయికతోటి మనకు వస్తుంది అనమాట. గురు శిష్యుల కలయిక, ఆత్మ పరమాత్మ కలయిక. ఇటువంటి మనకి కావాల్సినట్టు మనం వినే ప్రతి పదములకు కూడా అంతరార్థం అక్కడికి వెళ్ళినప్పుడే గ్రహించగలుగుతాము. త్వరగా ముగించుకోవాలి కాబట్టి మా సహచరులు అందరూ చెప్తారు. అట్లాగే ఇంకొక చిన్న విషయము, ఇప్పుడు అక్కడ మనకు అందరూ అతిథులు అని చెప్పేసి ఆతిథ్యాన్ని ఇచ్చారు. మళ్ళీ మనం వెళ్ళి ఆతిథ్యం ఎవరైతే తీసుకున్నామో మన తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనందరము ఆతిథ్యం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలని నా కోరిక. ముఖ్యంగా శ్యామలయ్య గారికి, బాలరాజు గారికి ధన్యవాదాలు. ఇది కార్యక్రమం అంతా ఆచార్యజీ ఎంతో శ్రమ అందరూ కలిసి చేశారు. ఆచార్యజీకి మరీ వందనాలు అన్నమాట. ధన్యవాదాలు. పరమేశ్వరునితో కలిపి ధన్యవాదాలు. ఎవరు కూడా పొగడొద్దు. ఓం ప్రకాష్ పొగిడితే అహంకారం వస్తుందేమో, మరి ఈ పని కూడా చేయలేకపోతాడు. లేదా ఆనందాన్ని ఒక్కసారి వ్యక్తపరచడం అంతే. ఇది సమయం కదా, ఆనందాన్ని వ్యక్తపరచడం. మీ అనుభవాన్ని చెప్పండి గారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః ఆచార్య. అందరికీ నమస్తే. ఈ 3 రోజుల శిబిరం చాలా చక్కగా జరిగింది. మనం ఎక్కడున్నాం ఏం సంగతి తెలియకుండా ఏదో మనం స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. అందరి ఆత్మీయులతోటి, మన ఆచార్యులతోటి, బాలరాజ్ గారు, శ్యామలయ్య గారు, దాయనమ్మ గారు అందరూ చక్కగా మంచిగా ఒక స్నేహితుల్లాగా, ఒక ఇంటి వాళ్ళగా మనం ఉండి మన ఇంటికి రండి అని ఆచార్య చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మరియు ముఖ్యంగా ఏంటంటే మేము వచ్చినామంటే ఆచార్య మాకు స్వయాన కారు తీసుకొచ్చింది. మరి మా అదృష్టంగా అది భావిస్తున్నాం. మాకది చాలా సంతోషమైంది. మాకు ఎంత ఆనందమైంది అంత ఆనందమైంది. ఆచార్య మాకు వచ్చి తీసుకెళ్తుండంటే అది మా అదృష్టం. అక్కడ అన్ని విధాల సౌకర్యాలు, మాకు ఒక్కడు లోటు లేకుండా అందరూ చక్కగా మంచిగా. మరి బాలరాజు గారు, దాయనమ్మ గారు, శ్యామలయ్య గారు, అమ్మ మీకు ఏం కావాలి మా వెనకాల తిరగడం చేయడం, మీకు ఏం తక్కువ ఉంది ఏం సంగతి మాకు చెప్పండి అనడం, వసతులు ఏర్పాటు చేయడము జరిగింది. ఆచార్య ప్రవచనాలు అయితే అమృతాలు, ఆనిముత్యాలు, ప్రతి ఒక్కటి మనకు అందులో ఉపయోగపడవలసిందే. ఇందాక సువర్చలమ్మ గారు చెప్పినట్టు యజ్ఞము, యాగము, యోగము ఇవి 3 మనిషి జీవితంలో అవసరము. మన ఆచార్య మనకు సక్రమమైన మార్గంలో తీసుకెళ్తున్నారు. ఇంతకు ముందు మూర్ఖత్వంలో ఉండుంటే మేము అజ్ఞానంలో. ఆచార్య పరిచయం అయిన నుంచి 2 సంవత్సరాల నుంచి జ్ఞానం మేము పొందుతున్నాము.
ఎవరికైనా వేరే విషయాలు కూడా చెప్పగలుగుతున్నాం, ఇలా కాదు ఇలా అని చెప్పేసి. మంచి చేస్తే మంచు, చెడు చేస్తే చెడు. ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ. ఆచార్య మాకు బోధించేది ఇదే. మీరు మంచి మార్గంలో నడవండి, జ్ఞాన మార్గంలో నడవండి అని చెప్తారు ఆచార్యజీ. మేమందరం అక్కడ ఒక అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆత్మీయులు కలిసిమెలిసి ఉన్నాము. అక్కడ వాతావరణం చాలా బాగుంది, ఆశ్రమం బాగుంది. మాకు ఏదైనా అనిపిస్తే మళ్ళీ మేము ఆశ్రమంలో వచ్చి ఉంటాం ఆచార్య దగ్గర ఎప్పటికీ. ఓం నమస్తే ఆచార్యజీ. పుష్పమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నా పేరు పుష్ప. మేము బాన్ఫాడ్ ఆర్య సమాజం నుండి మాట్లాడుతున్నాం ఆచార్య. మేము ఇక్కడ నుంచి 6 వచ్చాము శిబిరానికి. అయితే చాలా బాగుంది ఇక్కడ. అనుకున్నాము వెళ్ళక ముందు వ్యవస్థ ఎలా ఉంటుందో తెలీదు అనుకున్నాము, కానీ వ్యవస్థ చాలా బాగుంది. అందరు రావచ్చును. మళ్ళీ అక్కడ అగ్నిహోత్రం, యజుర్వేద పారాయణంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం చాలా విశేషం. మళ్ళీ యోగా నేర్పించడం కూడా, వాళ్ళు యోగాచార్యులు వచ్చారు, అక్కడ చాలా బాగా నేర్పించారు. చెప్పలేకపోతున్నారు. అక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వారికి పరిచయం లేదు యజ్ఞము, కానీ మనం అందరం వచ్చి ఇంకా పరిచయం చేయాలని, వాళ్ళకు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను అందరూ. గాయత్రి అమ్మ గారు. గాయత్రి అమ్మ గారు చెప్పండి. శ్యామలయ్య గారు చెప్పండి. ఆచార్యజీకి సర్వేభ్యో నమః. అందరికి నమస్కారం. నేనేం చెప్పాలి స్వామి, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎన్నో ఉంటాయి మనకు, ఎన్నో వస్తువులు ఉంటాయి. భూత, భవిష్యత్, వర్తమానంలో రేపు ఏమైతే తెలియదు. మనం ఈరోజు ఉన్నాం, ఉన్నదాన్ని ఉపయోగించుకోవడము. ఆచార్య ఇలాంటి ఆలోచన చేయడం. వయసైన వాళ్ళు కూడా 70 ఏళ్ళు, 73 సంవత్సరాలు వచ్చి మేమేమన్నా అక్కడ ఇబ్బంది అవుతుందేమో వాళ్ళకు, మేము ఏం చేయగలుగుతాము, ఎవరికి అంత ఇబ్బందులు అయితే ఏమనుకుంటాము. కానీ భగవంతుడు అనేటోడు ఒక మంచి నిర్ణయం, ఎప్పుడైతే మనము సత్సంకల్పం ఉంటుందో, ఆచార్యజీ మంచి ఆలోచన. ఆ వేద పఠనము, వేద మంత్రాలు చదవడము, మరి ఆయన ఏదైతే అది అనుకుంటున్నాడో, మేము ఏమో అనుకున్నాము ఫస్ట్ అన్ని ఇవి చేయాలంటే అన్ని అయిపోయింది. లాస్ట్ వరకు అయితాయా కావా అనుకున్నాం. మరి పోయేటప్పుడు కూడా బాధగా, ఆ మూడనే బాధగా, ఎంతో బాధగా వెళ్ళిపోతున్నారంటే ఇంకా కొన్ని రోజులు ఉంటేనే ఈ కార్యక్రమాలు జరుగుతుండేనేమో, ఇంకా అనుకున్న సాధించలేమేమో, ఇంకా తెలుసుకోవట్లేమేమో అనే బాధగా. మరి అందరూ కూడా భగవంతుడు మళ్ళీ సమయాన్ని ఇస్తాడు, మళ్ళీ అందరూ కలుసుకోవచ్చు. ధన్యవాదాలు మీకు. లేదని ఎన్నిసార్లు అనుకున్నాము వరలక్ష్మి గారు. అందరికి ధన్యవాదాలు. మరి ఒంట్లో సుస్థితిగా ఉన్నదాన్ని వాడుకోవడం, ఇప్పుడు లేదని బాధపడడం కంటే అసలు మనకేమున్నది, ఆ ఉన్నదాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా? ఈ రోజు మనకు లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటా పోతే లేదే లేదనుకుంటారు. అసలు ఉన్నది, ఈ ఉన్నదాన్ని ఉపయోగించడం గొప్ప. అది ఏదైనా ఉండొచ్చు. మన ఇంట్లో ఒక వస్తువు ఉన్నది, మనకు ఉంటది, కానీ మాకు లేదు. చాలా మంది లేదు లేదని బాధపడతారు. కానీ ఉన్నదాన్ని ఉపయోగించుకొని ఇట్లాంటి అవకాశాలు కల్పించే ఆచార్య గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికి మా ద్వారా ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించాలని కోరుతున్నాను. నేర్పించారండి, అతిథులను ఎలా మనం ఆహ్వానించాలనేది ఇప్పుడు నేర్చుకున్నాం. అతిథులుగా వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తర్వాత ఆదర్శం అవ్వాలి. బాలాజీ గారు చెప్పండి. ఓం. మీరు గొప్ప మనసుతో ఈ ఆశ్రమానికి రావడము మా అదృష్టమని భావిస్తున్నాము. మీ అటువంటి జ్ఞానవంతులు ఇక్కడ వచ్చి మాకు ఆతిథ్యం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా రెట్టింపు అయ్యి ఎంతో గొప్పగా ఎదిగి ఈ ఆశ్రమం ఒక ప్రపంచానికే వెలుగునివ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇంత జ్ఞానం, ప్రతి ఒక్కరికి జ్ఞానం పంచితే, అమృతం అందరికి పంచితే అందరూ సంతోషంగా ఉంటారు. ఆ సంతోషం కోసమే ఈ ఆశ్రమం వేచి చూస్తుంది.
ఎంతమంది సంతోషంగా ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. ఇది కేవలం ప్రతి ఒక్కరికి జ్ఞానం పంచడానికే ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మీరు రావడమే మాకు పెద్ద అదృష్టం. మేము చేసింది ఏమి చిన్నగా ఉడత భక్తి లాగా మాత్రమే ఇది చేసింది. అంతకన్నా ఎక్కువ రెట్టింపు కావాలని మీరందరూ వచ్చి మీలాంటి ఇంకా చాలా మంది రావాలి. చాలా మంది వచ్చి చాలా పండితులు, విద్వాంసులు ఎంతో ఎదగాలనేది మా కోరుకోవడమే మా అదృష్టం అని భావిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి వరలక్ష్మి గారు. ఆ కార్యక్రమం బాగా జరిగినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఆచార్జీ. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ వస్తుంది, ఎప్పుడు పరమేశ్వరుని మళ్ళీ చూపిస్తాడు, అందరం కలుస్తాం మళ్ళీని. ఆ శిబిరం మళ్ళీ అలా జరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను ఆచార్జీ. మీ భాష బాగాలేదు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది మళ్ళీ రావాలి. మేము కూడా వస్తాం, ఇంకా చాలా మందిని తీసుకొస్తాం, అందరం కలిసి ఇంకా పెద్ద ఎత్తున చేసుకుందామని ఈ భాష ఉండాలి. అవునా? కానీ ఎక్కడి నుంచో రాదు, మనమే ఏర్పాటు చేసుకోవాలి అంతే. సరే, ఇంకా ఈ సందర్భంలో ఎవరైనా ఏమన్నా రాజమణమ్మ గారు చాలా మిస్ అయ్యారు. రాజమణమ్మ గారు. అవునమ్మా, మిస్ అయినమని అనుకున్నా నేను. రావాల్సింది సార్. రజనీ గారు భగవంతుడు అలాంటి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీరు పోయినప్పటి నుంచి నా పానమాటే ఉంది. రజనీ గారు కూడా నేను రాకపోతే అని ఆయన పానమంతా మన దగ్గరే ఉంది. ఇంకొక చిన్న విషయం అండి, పుష్పమ్మ గారు వీడియో పెట్టిరు, కొంచెం చూసినాం. పండితులు అక్కడ కూర్చున్నారు, ఆ వాతావరణం అట్లా కొంచెం చూసి మా ప్రాణం అటే ఉన్నది, ఇటు ఉన్నది వట్టిదే, ఆ ప్రాణం అటు ఉన్నది. పూర్ణావతికి కలుద్దాం అమ్మగారు. చెప్పండి పుష్ప. ఇప్పుడు ప్రారంభం అయింది కదా చతుర్వేద పారాయణం, అది పూర్ణాహుతి సమయము నిర్ణయించేసి ముందుగా చెప్తే రావాలి అనుకున్న వాళ్ళందరూ ప్రిపేర్ అయి ఉంటారు కదా. ఈ ఒక్క విషయం కూడా చెప్పండి. ఇప్పుడు అది ఎప్పుడున్నదో కలిసేది మేము కూడా, అందరికి ఉండదు కదా, మంచి చూడాలి అదృష్టం. రాజమన్నమ్మ గారు నమస్తే. అందరికి ఉండదు అనుకోవద్దు, మనం కల్పించుకోవాలి. ఆచార్య ఆశీర్వాదం కావాలా, భగవంతుని కృపను మనం కోరుకోవాలా. అందరికి ఉండదు, కలిగించుకోవాలి ఉంటది. పరిస్థితులు అట్లా వచ్చి కూర్చుంటాయి ముందు. అమ్మగారు, భగవంతుడు వ్యవస్థ చేస్తున్నప్పుడు పరిస్థితి, భగవంతుడు చెప్తున్నది ప్రాణం కూడా అక్కడ ఉన్నది, వట్టి చెత్తనే ఉన్నది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు అందరం కలుసుకుంటాం కదా, అందరు పోయిండ్రు నేను పోకపోతే అనిపించింది. కాదు, ప్రాణం ఉంది అని ఇప్పుడు అనుకున్నారు కదా, నెక్స్ట్ టైం పరిస్థితులు ఆలోచించకూడదు. ఇంకా ఇప్పుడు అనుభవం పొందారు అనిపించింది కదండి, మనం మాత్రం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? వెళ్ళకుండా వెళ్ళలేదని విచారించేదానికంటే మనకు చిన్నపిల్లలు ఆవిడ తెలియపోయినా కూడా నేను వెళ్ళాలి ఈసారి అంతే అని చెప్పటం. వెళ్ళాలని ఉంటది కానీ ఒక్కొక్కసారి ఎట్లుంటది అమ్మ పరిస్థితులు ఇంట్లో. అది సందేహంలో ఉంది, మీరే సందేహం ఉన్నారు. ఇంకెదుటి వాళ్ళ మన పరిస్థితుల గురించి ఆలోచించే పని లేదు, మన సందేహం. అమ్మగారు సాగదీస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు డిసెంబరు 1 తారీఖు ఈ యొక్క చతుర్వేద పారాయణం చాతుర్మాస్యం కార్తీక అమావాస్య రోజు పూర్ణాహుతి ఉంటుంది. కార్తీక అమావాస్య కంటే ముందు కూడా శరత్ పూర్ణిమకు ఈ ఉబ్బసం, ఆయాసం, అస్తమా, శ్వాస తీసుకునే వారికి ఇబ్బంది, మాటలు రానటువంటి వారికి ఇది ఒక కార్యక్రమం చేసేది ఉంది. ఇది శరద్ ఋతువులో 2 పూర్ణిమలకు, శరద్ ఋతువులో 2 పూర్ణిమలు వస్తుంటాయి. 2 సార్లు చేయడం జరుగుతుంటది. దానిలో దివ్య పాయసం చేయడం జరుగుతుంది. దీని యొక్క రహస్యం ఏంటంటే, దినమంతా తయారు చేస్తాము, రాత్రంతా పండు వెన్నెల్లో పెడుతుంటాము, తెల్లార కంటే ముందే తినడం ఉంటుంటది. ఇది దీని యొక్క రహస్యం. దానికి అందరూ మళ్ళీ రావచ్చును. తర్వాత ఈ యజ్ఞం యొక్క పూర్ణాహుతి డిసెంబర్ 31. అందు గురించి అవన్నీ సూచించడం జరుగుతుంది. అవకాశాలు చాలా ఉన్నాయి, మనం వినియోగించుకోవాలి. ఎట్లా అవకాశం ఉంటే అట్లా దానికి ఇవన్నీ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంటది. ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ఓమాచారి
ఒక్క నిమిషం. పతాంజలి యోగాశ్రమ తపోవనం, అక్కడ ఈ కార్యక్రమము మనము సాధారణంగా అన్ని కార్యక్రమాలు ఒక గ్రామంలో జరుగుతాయి. గ్రామం అంటే గ్రామ పెద్దలు, దగ్గర ఉన్న వాళ్ళు అందరూ, అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి సహకరిస్తారు. కానీ ఈ దుద్యాల గేట్ అనేది దుద్యాల మండలంలో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ స్థలము చుట్టూ ఏమి 2 కిలోమీటర్ల దాకా ఎవరు లేరండి. అది సొంతగా అంటే ఒక ఆశ్రమం తప్ప మనకు ఎలాంటి సహాయం దొరకదు, కిరాణా షాప్ దొరకదు, ఏది దొరకదు. అట్లాంటిది 20 కిలోమీటర్లకి వెళ్ళి శ్యామలయ్య గారు, బాలరాజు గౌడ్ గారు, అనంతయ్య గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత చాలా మంది ఆశ్రమవాసులు ఊర్లకి వెళ్ళి వచ్చి అక్కడ ఉండి ఆహో ఇట్లా ఉంటుందా అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మహతి ఆనందంగా ఈ ఆచార్యం మేము వదిలమిగా ఈ ట్రస్ట్ను ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తామనేవి వాళ్ళ తపన చాలా బాగా అనిపించింది. కాబట్టి మనము దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడో యాత్రలు చేస్తాము. ఆ చేసే యాత్రల కన్నా 100 రెట్లు ఎక్కువగా ఈ యాత్ర చేస్తే మనం అక్కడ లాభాన్వితులు అవుతాం. ఆచార్య చెప్తున్నాడు ఇంకా 2 కార్యక్రమాలు మన ముందు దగ్గరలో ఉన్నాయని. శరద్ పౌర్ణమి లోపల 2 రకాలు అక్కడ ఒక కొత్త పదార్థాన్ని మనం అనుభూతి పొందబోతున్నాం. తర్వాత ఈ చతుర్వేద పారాయణం డిసెంబర్ 1వ తారీఖు నాడు కూడా అది పూర్ణాహుతి పోతున్నాం. ఈ 2 కార్యక్రమాలను మనం వినియోగించుకొని ఇప్పుడు ఉన్న సంఖ్యకు రెట్టింపు 3 మనం అక్కడ వెళ్ళి ఆ ఆచార్య వారికి మన యొక్క సానుభూతిని, సపోర్ట్ను తెలపాలి. సానుభూతి సపోర్ట్ ఎందుకు? యజ్ఞం ద్వారా జరిగేటువంటి 3 క్రియలు కళ్ళారమని చూసినాము. ఏంటిది? దేవ పూజ, సంగతీకరణం, దానం. 3 క్రియలు. ఏమి ఇవ్వద్దు, మా దగ్గర ఏం లేదు అనుకున్న వాళ్ళు కూడా ప్రేమతోటి ఆచరణ అభివృద్ధికి సహకరించారు. అదొకటి. తర్వాత తపస్సు జరిగింది. మేమున్న రూముల పైనకి వెళ్ళి కిందికి దిగాలి. మొదలు వచ్చిన వాళ్ళకు కింద వ్యవస్థ దొరికింది. తర్వాత తిన్న వాళ్ళకు ఎక్కడుంటే అక్కడ ఇవ్వాలి కదా, అక్కడే ఇవ్వడం. కొంచెం తపస్సు కూడా చేసినాం. వేడి నీళ్ళు ఒక దగ్గర రావడము, పండుకోడు ఒక దగ్గర రావడము, ఆ విధంగా తపస్సు విలువ ఏంటో తెలిసింది. ఓహో ఇట్లా తపస్సు చేయాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అగ్నిహోత్రం, అది అగ్నిహోత్ర ఏదైతే కుండం ఉండదో యజ్ఞ వేదిక చుట్టూ చక్కని అలంకరణతోటి యజ్ఞం చుట్టూ ప్రదక్షిణ చేయడము. తర్వాత ఆచార్య యోగ సిద్ధరాములు గారు చక్కగా శరీర బలహీనతను ఏ విధంగా దూరం చేసుకోలే, ప్రాణాయామంలో ఉన్న మెలకువలు ఏ విధంగా చేయాలా చక్కగా వర్ణించారు. ఆ విధంగా మంచి అనుభూతితోటి, ఆనందానుభూతితోటి ఈ ఆశ్రమంలో మా అనుభూతి జరిగింది. ఆచార్య మళ్ళీ మీరు కార్యక్రమాన్ని ముందుకు పెట్టండి. తప్పకుండా మేమందరం వచ్చి ఇంకా రెట్టింపుగా వచ్చి అక్కడ అనుభూతిని, మీ యొక్క ఉత్సాహాన్ని ముందు తీసుకెళ్తామని కోరుతున్నాను. ఓం శుభమస్తు. ముని గారు, వారి సానుభూతి పొందాలని కాదు, మన స్వార్థం కోసం రావాలని ఆశ్రమానికి తెలియపరచాలి. ఎందుకంటే ఈ ప్రచారంలో, ఈ ఆధ్యాత్మిక ఆన్లైన్ క్లాస్ లో ఏవైనా సరే, ఏ ప్రశ్నలు అడిగినా సరే ఆధారాలతో చూపించి మనకు తెలియజేస్తారు ఆచార్య గారు. ఈ సమయం చాలా తక్కువ. అక్కడ స్వయంగా వెళ్ళి ఆచార్య గారి ద్వారా తెలుసుకోవడం ముఖ్యం. మనకు మన స్వార్థమే కదా ఆచార్య, అది అందుకనే అందరికీ కోరుకుంటున్నాను. అదే అవునండి. ఆ పదం ఉపయోగించుకోవాలా, అంతరార్థం ఇది ఇది ఉండకు. మునిగాడు ఉపయోగించకూడదు, మనదే స్వార్థం. మురళి గారు ఉన్నారా పక్కన? మురళి గారు రండి, రికార్డ్ అవుతుంది. సరే సరే. కానీ వచ్చేటప్పుడు సంతోషంగా ఉన్నాం ఆచార్జీ శిబిరం ఇప్పుడు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధతో వెళ్ళాం. ఇన్ని రోజులు 3 రోజులు గడిచిపోయా ఎంత తొందరగా అనుకొని, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుండే అని. ఈసారి తప్పకుండా ప్రయత్నించండి ఆచార్జీ, ఎక్కువ రోజులు.
ఓ వింటున్నారా బాలరాజు గారు, శ్యామలయ్య గారు? వింటున్నాం సార్. అదే. చేద్దాం. సరే సరే మంచిది. ఓ నమస్తే. మరి సమయం 9 నిమిషాలే ఉన్నది కాబట్టి విషయాన్ని మొదలు పెడితే పూర్తి కాదు. విజయలక్ష్మమ్మ గారు అంటున్నారు ఓ భగవంతుడు మాచారి, సాధకులను ఉద్దేశించి మీ అభిప్రాయం చెప్పండి. ఇక మేము చెప్పినాం అక్కడ అభిప్రాయం, మీ అభిప్రాయం కూడా కొంచెం వింటే మాకు సంతోషం అవుతుంది. నాకు సాధకుల్లాగా ఏమనిపించలేదు. ఏంటంటే పూర్వకాలంలో గురుకులం అనే పేరు పెట్టారు కదా, గురువు యొక్క కులంలోకి వచ్చినప్పుడు ఒక కుటుంబం లాగా అనిపించారు, వచ్చాము వెళ్ళిపోయారు అన్నట్టుగానే అనిపించింది, కానీ ఒక సాధకుల్లాగా వేరేగా నాకు అనిపించలేదు. అది ఒక ఆత్మీయ ప్రేమతో వచ్చారు, ప్రేమగా ఉన్నారు, ప్రేమగా వెళ్ళారు, ఇల్లు జరుపుకున్నారు. అది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే భగవంతుడు ఎవరికైతే ఏది కావాలో ఆ అనుభూతిని కల్పిస్తున్నాడు. దీంట్లో ఓం ప్రకాష్ ఒక నిమిత్తం మాత్రమే, ఓం ప్రకాష్ ప్రమేయం ఏమీ లేదు. ఇంకా వాస్తవానికి మీరు అందరికీ ఓం ప్రకాష్ ఆశ్రమంలో ఇంకా ప్రవేశం లభించనే లేదు. అలాంటప్పుడు ఓం ప్రకాష్ ఏం చేస్తుంటాడు అంటే ఒక నిమిత్త మాత్రుడు. అందుకని చేసేదంతా భగవంతుడు చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యవస్థ జరుగుతుంది, ఈ రకంగా మీకు ఈ అనుభూతి జరుగుతుంది అని చూపిస్తున్నాడు అంతవరకు. ఇక ఓం ప్రకాష్ కు ప్రవేశం లభించిన తర్వాత ఇక అప్పుడు ఇక ఆయన ఏం చేస్తాడో ఏం చేయడో భవిష్యత్తు చెప్తుంది. అందుకని ఇక్కడనైతే పండుగకు ఇంటికి పిల్లలు వచ్చి తల్లిదండ్రులను కలుసుకొని పోయినట్టుగా ఉన్నది అన్నట్టుగా నాకు ఆ అనుభూతి కలిగింది. ఇంతవరకు అదే ఆచార్యజీ అసలు అనుభవం కూడాను. పిల్లలు వస్తే వాళ్ళకి పండగ అనేది కాకుండా అందరము అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఆచార్య, మేము దుద్యాల గేట్ కాడ దిగిన తర్వాత అమ్మ నేను ఆచార్యకి ఫోన్ చేస్తానంటే, వద్దు ఆచార్యాన్ని ఇబ్బంది పెట్టొద్దు, ఏముండదో లేదో తెలియదు, మెల్లగా నడిచిపోదాం సార్ అని చెప్పి 73 సంవత్సరాల వయసు విజయలక్ష్మి గారు నేను మెల్లగా అడుగులాడు కేవలం 5 నిమిషాలు 5 నిమిషాలు నడిచినాము, గేటు ఆశ్రమం వచ్చేసింది. ఎంత ఆనందపడ్డామని అడిపోయినాక మహతే ఆనందం. మరి ఇంత బాగున్నదా దగ్గర, అది అందరు తెలుసుకోవాలి. ఎక్కడో కొండ కోణంలో ఉన్నది అని అనుకోని ఇబ్బంది పడతాము అనుకున్నాము, కానీ ఆ విధంగా అనిపించలేదు. అది మాకు వ్యక్తిగతంగా కలిగిన అనుభూతి ఆచార్య. ఓం చాలా సంతోషం. రజనీ అమ్మగారు ఎలా ఉన్నారు? నమస్తే ఆచార్జీ. నమస్తే. కెమెరా కోలుకున్నారా? చాలా మంచిది. అంటే దీని ద్వారా భగవంతుడు చెప్తున్నాడు ఏంటంటే, ఏదైనా పరిస్థితి మనల్ని ఉద్రేకపరచవచ్చు, కానీ కొద్దిగా వెనక ముందు చూసుకొని సహనం, ఓర్పు అనేది కనబరచాలి, తొందరపడద్దు అనేటువంటిది దీని ద్వారా గ్రహించాలి. అమ్మగారు శిబిరం రానందుకు మేము కూడా చాలా చింతిస్తున్నాం ఆచార్జీ. బాబు కూడా ప్రిపేర్ అయ్యిండు. దాన్ని మళ్ళీ తర్వాత పెట్టుకుంటాం కదా, మళ్ళీ తర్వాత వస్తాయి కదా, గురించి ఏం ఇబ్బంది లేదు. మీ దీవెనలతో అమ్మ కూడా కోలుకున్నది, ఇంటికి తీసుకొచ్చేసుకున్నాం. యాదగిరి గారు ఆశ్రమానికి రండి, వచ్చి చూడండి, మంచిది. పాల్వంచ యాదగిరి గారు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. గాయత్రి గారు నమస్తే, చెప్పండి కదా. ఓం నమస్తే ఆచార్య. ఈ మన పతంజలి యోగా ఆసన అమ్మగారు ఒక్క నిమిషం, మీరు ఆ కెమెరాను కొద్దిగా తుడవండి, దుమ్ము కొట్టండి. మీ సెల్ ఫోన్ కెమెరా కొద్దిగా తుడవండి, మంచిగా అంతే వస్తుందా కెమెరా సరిగ్గా కనిపించట్లేదు ఆచార్య. అదే తుడవాలి, దుమ్ము పట్టింది దానికి. అవునా ఆచార్య, తుడిచాను, ఎందుకో ఏమైందో గానీ చెప్పండి. కొద్దిగా వాయిస్ కొంచెం వినపడితే బాగుంటుందండి. కొంచెం కనిపించేలా కూర్చోండి.
ఓం నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. ఇక మేము యోగా శిబిరంకి వస్తాను అనుకోలేదు, సడన్గా వచ్చాను. నాకు రావాలనిపించింది, వచ్చాను. అందరితో మనం ఆన్లైన్లో క్లాస్లో ఉన్నాం కాబట్టి అందరూ కలుస్తాము. మళ్ళీ యజుర్వేద పారాయణం ఎలా చేస్తారో అనుకున్నాను. చాలా మంచిగా అనిపించింది చేసేసరికి. అక్కడ వెళ్ళాక మేము అక్కడ గేట్ దగ్గర దిగేసరికి ఎట్లా అనిపించిందంటే, వెళ్తామో ఎలా, ఎంత దూరం ఉందో అనిపించింది. మళ్ళీ మీరు వచ్చారు ఆచార్జీ. ఒక్కోసారి ఏమో సంతోషం అనిపించింది, అయ్యో మళ్ళీ ఆచార్జీతో మనం కలిశారు, ఒక బాధగా అనిపించింది. అయినా కూడా చాలా సంతోషంగా వెళ్ళాము, శిబిరం పాల్గొన్నాము, యజుర్వేద పారాయణం చూసాము. అందరితో కలిసి ఆనందం అనిపించింది అక్కడ. మళ్ళీ ఆచార్య చాలా మంచిగా చెప్పారు. ఏ విషయంలో ఉన్నా మనకు లోటు ఉన్నా కూడా చాలా చక్కగా చెప్పారు. అక్కడ ఆశ్రమంలో అందరం కలుసుకున్నాక కూడా ఆ ఆనందం చెప్పలేం, కానీ చెప్పలేకపోతున్నాం కూడా నేను. ఎందుకంటే ఇలాంటి శిబిరాల్లో ఈ రెండోసారి శిబిరం నేను పాల్గొన్నాను. ఆ శిబిర అనుభూతి ఎంత బాగుంటుందంటే, కలుసుకున్నాక అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం కాబట్టి అక్కడ అనుభూతి మనం చెప్పలేకపోతాం, అంత బాగుంటుంది అక్కడ. అందరూ కలుసుకున్నాక ఆచార్య అక్కడ చెప్పినాక ఆ విషయాలు విన్నది ఎక్కడ కానీ కలుసుకున్నాక అదొక రకంగా ఉంటుంది. అది చాలా మంచిగా అనిపించింది. యాదమ్మ, మళ్ళీ బాలరాజయ్య, శ్యామలరాజు గారు, మళ్ళీ వీళ్ళంతా ఎంతో మంచిగా చూసుకున్నారు. ఏంటమ్మా ఇలాంటి మనకు ఇక్కడే దొరుకుతుంది కానీ వేరే చోటు అసలుకి దొరకదు. ఎందుకంటే అంత మన ఆత్మీయులం కాబట్టి అంత విషయాలు చాలా బాగుంది. నేనైతే చెప్పలేకపోతున్నాను. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు. చాలా నాకు అక్కడి నుంచి వచ్చేది కొంచెం గొంతు పట్టుకున్నట్టు అయింది. అక్కడ నీళ్ళు, ఇక్కడ నీళ్ళు వాతావరణం కావచ్చు. ధన్యవాదాలు ఆచార్య. ఓ మాచారి, ఒక్క 2-3 సెకండ్లే. అక్కడ ఒక విశిష్టతను గమనించిన నేనైతే, బహుశా మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. ఈ శ్యామలయ్య గారు, బాలరాజు గారు వారి సేవ రామునికి రామలక్ష్మణ్ ఎట్లా చేశారో అట్లా అనిపించింది ఒకటి. రెండవది, నీ దుంపదెగ ఒకసారి ఆ మాట నాకు అర్థం కాలేదు, ఇక్కడికి వచ్చింది. అక్కడ దాయమ్మ అని అమ్మగారు ఉన్నారు, ఆధ్యాత్మిక లోపల ఉన్నారు, తెలివిగా ఉన్నారు వారు, కానీ మనకు బయట కనబడతలేరు. కాబట్టి అమ్మగారి సేవ కూడా అద్భుతము. అక్కడే ఉందండి, ఇక్కడ పని చేయాలంటే ఇక్కడ వీళ్ళందరికీ తృప్తిగా వండి పెట్టాలి అనే భావన వారిలో ఉన్నది. కానీ ఈ దుంపదగా అనే విషయం అంతరార్థంగా బాగా అర్థం ఉన్నది, ఆత్మను బోధిస్తున్నది. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఈ మాట చెప్పుకొని మేము బాగా సంతోషపడ్డాము. అది ఈ రహస్యాన్ని కూడా మా మధ్యలో చెప్పండి ఆచార్య. ఓం ధన్యవాదం. ఆచార్య గారు, మీకు నేను గురువును, ఆమె నాకు గురువు అనేది నాకు ఆనందం అనిపించింది. ఆమె నాకు గురువు అనేది. అది పుష్పమ్మ గారు ఆ పాట పాడండి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఒక పాట ఉండాలి. ఇది ఏం చేస్తాను, శిబిరం అనుభవాల రూపంలో అది ఏ చోట నేనేమి చేశానని పాడస్తాగా, అలా ఇహ పరలోకంలో ఉంది. మేము పాడిన ఆచార్య అంటే ఎత్తుకోవాలి అనుకుంటారు వాళ్ళు. ఇది ఈ అనుభవాలు కాబట్టి ట్రస్ట్ సదస్సులందరూ వింటారు. గొంతు బాగున్న పుష్ప గారు పాడండి. ఓ మాచార్య, అక్కడికి అమ్మాజీ గారు వచ్చి కార్యక్రమానికి హైలైట్ చేశారు వారు. అవునవును, జగదీశ్వరరాజు గారు, అమ్మాజీ గారు, సుభద్రమ్మ గారు వచ్చారు. మేము అనుకోలేదు 6 గంటలకు, ఆ వయసులో 80 సంవత్సరాల వయసులో 6 గంటలకు బయలుదేరి కారు వేసుకొని వచ్చారంటే ఎంత శ్రద్ధాభక్తి ఉండాలో చూడండి. ఆ వయసులో అక్కడ పాట పాడుతుందా ఆమె, చక్కని పాట. అనుభూతులు, సుభద్రమ్మ గారి అనుభూతి, జగదీశ్వరరావు అనుభూతి చాలా బాగా అనిపించింది. వాళ్ళు మళ్ళీ వచ్చి ఉంటాము, ఇప్పుడైతే వెళ్తున్నా అని చెప్పేసి చాలా సంతోషం. ఆచార్య, ఆ పాట నేను ఉంది మరి, పాఠాలు ఆచార్య గారు మంచిగా పాడతారా? పాడతాం సార్. సరే అమ్మగారు ఒకసారి విందాం, మనం మళ్ళీ పాడుకుంటాం కదా.
దొరికిందమ్మా? ప్రభాకర్ గారు బాగా వాడతారు ఆచార్య. ప్రభాకర్ గారు ఉందా మీ దగ్గర? అభ్యాసం చేశారా? ఉంది ఉంది. చెప్పండి, పాడండి. ఆమె కొంచెం గరగరా ఉన్నట్టుంది పుష్పమ్మ గారికి. ఓకే, సరే పాడాలా ఆచార్య? పాడండి. నేను మొదటిసారి ఈ పాట పాడడము. అయితే ఆగండి. ఎవరు భాగ్యలక్ష్మమ్మ గారు పాడతారా? పాడండి. పాడమంటారా? నేను మీరు కొద్దిగా తొందరపడతారు, అందుకే మీ గొంతు వినాలని అందరు ఇష్టపడతారు. మీరు కొద్దిగా అత్యుత్సాహంతో తొందరపడేసరికి ఏం చెప్పాలో ఏం చెప్తున్నారో తెలియదు, అందుకని అది కాక దూరం మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది ఆచార్య ఆమెకు. అది కూడా కొంత. భాగ్యలక్ష్మి గారి కానీ పుష్ప గారి ఎందుకంటే సాధన కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని అనుభూతి ఉంది. భాగ్యలక్ష్మి గారు పాడండి. సరే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. ఓ ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. నిన్ను మించినదేదైనా కలదా, నిఖిల అధిపతి నీవే గబలదా. నిన్ను మించినదేదైనా కలదా, నిఖిల అధిపతి నీవే గబలదా. లేదు నా మదిలో ఎట్టి బెడదా, లేదు నా మదిలో ఎట్టి బెడదా. నీ స్మరణమున చావైన సరదా. ఓ ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. ఎన్ని కష్టములు ఎదురయ్యి నిలిచినా, ఎన్ని బాధలు నన్ను చుట్టుకొనినా, ఎన్ని కష్టములు ఎదురయ్యి నిలిచినా, ఎన్ని బాధలు నన్ను చుట్టుకొనినా, నిన్ను మరువాను నిమిషమునైనా, నిన్ను మరువాను నిమిషమునైనా, నీతి విడువను మరి ఏనాటికై. అమ్మగారు కొద్దిగా స్వరంలో కొద్దిగా వ్యత్యాసం వస్తుంది, మరి మీరు గమనించలేదు. ఓమాచార్య సమయం हो रहा है, సంధ్యాకాలం. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ముని గారు నేను ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఆశ్రమంలో ఉన్నను, ఇంటిలో ఉన్నను, ఏ చోట నేనేమి చేసినా, ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటేదా. నిన్ను మించినదేదైన కలదా, నిఖిల అధిపతి నీవే గబలదా. నిన్ను మించినదేదైన కలదా, నిఖిల అధిపతి నీవే గబలదా. లేదు లేదు నా మదిలో ఎట్టి బెడదా, స్మరణమున చావైన సరదా. లేదు నా మదిలో ఎట్టి బెడదా,
నీ స్మరణమున చావైన సరదా నీ పాట నీ పాడేదా ఏ చోట నేనేమి చేసినా నీ పాట నే పాడేదా నీ మేటి గుణములే చాటేదా ఎన్ని కష్టములెదురయ్యి నిలిచినా ఎన్ని బాధలు నన్ను చుట్టుకొనినా ఎన్ని కష్టములెదురయ్యి నిలిచినా ఎన్ని బాధలు నన్ను చుట్టుకొనినా నిన్ను మరువను నిమిషమునైనా నీతి విడువను మరే నాటికైనా నిన్ను మరువను నిమిషమునైనా నీతి విడువను మరే నాటికైనా నీ పాట నీ పాడేదా ఏ చోట నేనేమి చేసినా నీ పాట నీ పాడేదా వెర్రివాడని జనులంతా నన్ను వెర్రిదాన్నని జనులంతా నన్ను వెకిరించిన వేసారిపోను వెర్రివాడని జనులంతా నన్ను వెక్కిరించిన వేసారిపోను మీదు మిక్కిలి ఆనందపడేదా నీ ధ్యానములో అన్నీ మరచెదా ఏ చోట నేనేమి చేసినా నీ పాట నీ పాడేదా నీ మేటి గుణములే చాటేదా నోరు నవ్వగా నిన్ను గూర్చి పొగిడేదా నోరు నవ్వగా నిన్ను గూర్చి పొగిడేదా మనసు పొంగగా నీ ఘనత తలచేదా మనసు పొంగగా నీ ఘనత తలచేదా కడిగి వేయుము నాలోని బురదా త్రెంచి వేయుము పాపాల పరదా కడిగి వేయుము నాలోని బురదా పెంచి వేయుము పాపాల పరదా నీ పాట నే పాడేదా ఏ చోట నేనేమి చేసినా నీ పాట నీ పాడేదా నీ మేటి గుణములే చాటేదా ఇల్లు వాకిలి ఇల్లాలు పిల్లలు ఇల్లు వాకిలి శ్రీవారు పిల్లలు ఒళ్ళు మనసు నీకే అంకితము ఒళ్ళు మనసు నీకే అంకితము కావు మా కరుణాలోల సుఖదా దేవర ప్రణవ ఓంకార వరదా కావు మా కరుణాలోల సుఖదా దేవరా ప్రణవ ఓంకార వరదా నీ పాట నీ పాడేదా ఏ చోట నేనేమి చేసినా నీ పాట నీ పాడేదా నీ మేటి గుణములే చాటేదా నీ మేటి గుణములే చాటేదా. ఓ ధన్యవాదములు ఆచార్య గారికి. ఆ విధంగా అండి, ఆ విధంగా పాటలో అనుభూతితోటి విశేషమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ధన్యవాదములు భాగ్యలక్ష్మి గారు మొదలు ధన్యవాదములు. ఒకసారి దాయమ్మజీని కనపడమనండి ఆచార్యజీ. వైదిక సంధ్యోపాసన ఈరోజు వరలక్ష్మి గారు చేపిస్తారు. వైదిక సంధ్యోపాసన ఆచార్య గారి ఈ ఎపిసోడ్ ను మన అనుభవాలతోటి చక్కగా ప్రేరణ చేసి ఇతరులు కూడా ప్రేరణ పొంది ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలనే భావనతోటి ఈరోజు మన అనుభవాలు చెప్పించారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. వరలక్ష్మి గారు.
ఓం నమస్తే ఆచార్జీ, సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు అందరికీ. ఈ శిబిరానికి చక్కగా అందరూ వెళ్ళారు. నేను వెళ్ళలేనందుకు చాలా చింతిస్తున్నాను. ఏంటంటే ఒంట్లో కొంచెం బాగోక అంత దూరం ప్రయాణం ఒక్కదాన్ని చేయలేక రాలేకపోయాను. అందు గురించి నేను చాలా బాధపడుతున్నాను. మళ్ళీ సార్ ఎలా సార్ ఈలోగా మళ్ళీ 2 సార్లు వెళ్ళాలని నా కోరిక. పరమేశ్వరుడు ఏం చేస్తాడు, ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఆచార్య గారికి ధన్యవాదాలు. అందరికీ శిబిరానికి వెళ్ళారు, చక్కగా ఆనందాన్ని పొందారు. అందరికీ ధన్యవాదాలు. వైదిక సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం ప్రారంభం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం మిషోఫలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్ది స్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిచ్ఛాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ప్రదీచీదిక్వరుణోదిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ఉదీచీదిక్ సోమోదిపతిః స్వజో రక్షితాసి నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదిశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः जातवेदसे सुनुवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्नेः आप्रध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुतश्च पुदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं वद्वयं तमसस्वरिष्वः पत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु तस्येम शिरदश्यतं जीवेम शिरदश्यतकं तृणयाम शिरदश्यतं प्रब्रवाम शिरदश्यतम् अदीनासाम शिरदश्यतं गोह्यच्च शिरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टयापो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओ सच्चिदानंद अनंत स्वरूपा नित्य शुद्ध बुद्ध मुक्त स्वभावा जय निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामी जगतोत्पादक देव నీ దివ్యము వరేణ్యమునగు శుద్ధ విజ్ఞాన స్వరూపము మేము నిత్యము ఉపాసింతుము మాకు ధారణా శక్తి గల సద్బుద్ధినిత్యముగాక మీ మా బుద్ధి సహోయమున బ్రహ్మశ్రియాది సద్రత్రములను ఆచరించదముగాక విద్య విజ్ఞా జ్ఞానాదులను పొంది పరమ ఐశ్వర్యములను పొందముగాక हे जगदीश्वर दयानिधे भवत्कृपयानेन जपोपासनादिकर्मण धर्म अर्थ काम మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. విశ్వమ్మ గారు ముందు వరలక్ష్మి అమ్మగారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యుః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఆచార్య అందరికీ నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య, సర్వేభ్యో ఓం నమస్తే. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఆయనకి ఇష్టం కనిపించడం, తనకి ఇష్టం ఉండదేమో ఆచార్య, అదే రాలేకపోయాను కదా. సరే సరే ఓ సరేనమ్మా, మంచిది.